చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ సొట్టబుగ్గల బ్యూటీ. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఏంటి ఈ అమ్మడు ఫోటో పెట్టి ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా? అదే రండి, తన మొదటి సినిమా అందాల రాక్షసితో యూత్ని ఎంత అట్రాక్ట్ చేసిందో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు అయితే అందాల రాక్షసి రిలీజ్. అప్పట్లోనే అందాల రాక్షసికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇందులో లావణ్య త్రిపాఠి నటన అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి, అంత క్యూట్గా ఉండిద్ది. ఇక ఇందులోని పాటలు యూత్ అయితే ఇప్పటికి కూడా మర్చిపోలేరు, అంత బాగుంటాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అందాల రాక్షసి సినిమా తర్వాత లావణ్య త్రిపాఠికి ఆఫర్ల మీద ఆఫర్లు క్యూ కడతానే ఉన్నాయి తన చుట్టూ. ఇక ఆ తర్వాత వచ్చిన దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, మనం మూవీ, అలాగే సోగ్గాడే చిన్ని నాయన, ఇలాంటి సినిమాలు కాకుండా ఇక తనకంటూ మరొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటానికి కూడా ఈ అమ్ముడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసి దూసుకెళ్తానే ఉంది. సినిమాలతో అయితే అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్గా తెచ్చుకుంది ఈ సొట్టబుగ్గల బ్యూటీ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మిస్టర్ సినిమాల్లో వరుణ్ తేజ్ ఈమె జంటగా నటించారు. ఇక ఆ టైంలోనే కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న తరుణంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు వెళ్ళిందనే చెప్పొచ్చు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన సినిమా మిస్టర్. ఇక ఈ సినిమా తర్వాత ఎవరి కాళ్ళు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఎక్కడా కూడా వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే ఓపెన్ అయ్యింది లేదు, అంత సైలెంట్గా నడుపుతానే ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే 2015లో వరుణ్ తేజ్ కంచె మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఈ ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబు. ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ ఇలాంటి సినిమాలు చేసి తనకంటూ లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమాల్లో. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ ఇలాంటి సినిమాలు చూసి తన క్యారెక్టర్కి సరిపోయే కథల్ని ఎంచుకోవటంలో ఎక్కడా కూడా తడబాటు పడలేదు ఈ వరుణ్ తేజ్ ప్రిన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2023 నవంబర్లో ఇటలీలో అయితే గ్రాండ్గా వీళ్ళ మ్యారేజ్ జరిగింది. అతి తక్కువ మంది ప్రముఖుల మధ్య వీళ్ళ మ్యారేజ్ జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత రిసెప్షన్ అయితే హైదరాబాద్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట. ఇక ఇండస్ట్రీలో అతి కొద్దిగా మంది క్యూట్ జంటల్లో ఈ జంట కూడా ఒకటి చేరిపోయింది. ఇక పెళ్ళైన తర్వాత కూడా అటు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా ముందుకు వెళ్తూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సందర్భంలో ఇక ఇద్దరు కూడా ఎక్కడా ఆగకుండా వాళ్ళ కెరియర్ మీద పెళ్లి తర్వాత ఫోకస్లు పెట్టి అటు లావణ్య త్రిపాఠి ఇటు వరుణ్ తేజ్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సమయంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేసేశారు ఈ జంట. లైఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ అట్ కమింగ్ సోన్ అంటూ ఈ జంట అయితే ఒక శుభవార్తను పనిచేసుకున్నారు. అటు మెగా అభిమానులు కానీ లావణ్య త్రిపాఠి అభిమానులు కానీ సంబరాల్లో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇక వీళ్ళిద్దరికి ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత అటు అభిమానులని మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయనే చెప్పొచ్చు. ఇక వీళ్ళిద్దరూ ఎప్పుడైతే తన ప్రెగ్నెంట్ గురించి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఫ్యాన్స్కి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక రీసెంట్గా ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అని తెలిసి వరుణ్ తేజ్ తన ఒక చిన్న పిల్లలాగా అమ్మలాగా చూసుకుంటాడని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా లావణ్య త్రిపాఠి పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక రీసెంట్గా దానికి సంబంధించి తనకి ఎంతో ఇష్టమైన పిజ్జాని, అది కూడా వరుణ్ చేత్తో చేయటం లావణ్య త్రిపాఠికి ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. ఇక లావణ్య త్రిపాఠి తనకి సంబంధించి ఒక సాడ్ న్యూస్ కూడా అభిమానులతో పంచుకోవటం జరిగింది. తనకి ఎంతో ఇష్టమైన తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక పెగ్ డాగ్ అయితే రీసెంట్ గా చనిపోయింది. దానికి సంబంధించి లావణ్య త్రిపాఠి ఒక భావోద్వేగమైన పోస్ట్ అయితే అభిమానులతో కూడా షేర్ చేసుకుంది. ఇక ఆ తర్వాత ఇక మాల్దీవ్స్ కి సంబంధించిన ఒక ఫోటో అయితే ఫ్యాన్స్ తో అయితే వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవటం జరిగింది. ఇక ఆ ఫోటోలోనే లావణ్య త్రిపాఠి ఒక బేబీ బమ్ తో కూడా కనిపించింది. లావణ్య త్రిపాఠి అటు ప్రెగ్నెంట్ తర్వాత కూడా పెళ్లి తర్వాత కూడా ఆమె అయితే ఒక వెబ్ సిరీస్ చేసింది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో అయితే తనకి ఒక మంచి ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా అనుభూతిని కలిగిస్తుందని కూడా లావణ్య త్రిపాఠి కూడా చెప్పింది. ఆ తర్వాత తన
నెక్స్ట్ మూవీ లీలా సతీమణిలో కూడా నటిస్తున్నానని లావణ్య త్రిపాఠి చెప్పింది. వరుణ్ తేజ్ వచ్చేటప్పుడు కూడా చాలా సినిమాలు చేసినప్పుడు కూడా కొన్ని సినిమాలు అయితే నిరాశపరిచినాయి. లేటెస్ట్గా మట్కా సినిమా ఏదైతే వచ్చిందో అది ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందనే చెప్పాలి. సో ఇద్దరు కూడా ఎప్పుడు ఇలాగే ప్రేక్షకులకి నచ్చే సినిమాలు చేస్తూ అలాగే వీళ్ళు కూడా ముందడుగు వేయాలని ముఖ్యంగా ఈ జంట ఇలాగే సినిమాలు చేస్తూ మరింత ముందుకెళ్లాలని కూడా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.